అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని, వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలన్నటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను రెండవ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేయండి, దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం, వారితో కూడా మాట్లాడటం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. ఈ బ్రిడ్జి యొక్క పనులు ఆగస్టు 15 కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు, ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాకూడదు, మూవ్ అవ్వాలని. రాబోయే కాలంలో 1 నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది ఒక విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ స్థానానికి తీసుకువెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా అవసరం. రోడ్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. 2014 సంవత్సరానికి ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ 2014 నుండి ఇవాళ వరకు, అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక దేశ శ్రేయస్సు, ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ గురించి మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇందాక మీరు అన్నారు నిన్న మొత్తం అంతా కూడా ఇక్కడ కలెక్టర్ గారితో అదేవిధంగా కమిషనర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద అన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది.
వారు ఈ విషయం చెప్పినటువంటి సందర్భంలో ఆల్రెడీ అక్కడ మరమ్మతులు ప్రారంభమయ్యాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సహకారం కనుక రాబోయే కాలంలో ఏ విధంగా అంటే దాని పటిష్టత ఎలాగున్నది, ఇంకా మున్ముందు ఏ విధంగా పటిష్టపరచుకోవాలనేది స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరియు టెక్నికల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క అడ్వైస్ తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాము. వీటన్నిటి మీద కూడా నిన్న చర్చ జరిగింది. మీడియా వారందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం, ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం, నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం రీత్యా ఇక్కడికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. 2019లో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలా పథకం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అవ్వడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భర్తరం ఫాలో చేశాడు, అంతే, జస్ట్ ఫాలో అప్ చేశారు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకొని దానికి కమెన్స్మెంట్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోం. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసామని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం అది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం. కానీ ఇది గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం ఏనాడు కూడా నీకు గౌరవం లేకుండా, ఆయన పేరును కూడా ఉచ్చరించకుండా నేనే చేశానని చెప్తా ఉన్నారు. ఇందాక మీడియా వారు మీరు అడుగుతూ ఉన్నారు, ఆయనే చేశారు కదా అంటా ఉన్నారు. నిజంగా ఆయనే కానీ మంచి చేసి ఉంటే రాజమండ్రికి ఈరోజు 70,000 మెజార్టీతో ఓడిపోయేవాడా? నిజంగా ఆయనే చేసి ఉంటే ప్రజలు ఈ రీతిలో తిరస్కరించేవారా వారిని? వారు ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు కాబట్టే వైసీపీ పార్టీని తిరస్కరించారు ప్రజలు. ఇప్పటికైనా అవగాహన చేసుకొని సాంప్రదాయాన్ని గౌరవించి గతంలో జరిగిన వాటికి వారికి సంబంధించిన వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకుంటే రాజకీయంగా ఉనికి అనేది ఉంటుంది. లేకపోతే ప్రజలు మనకన్నా బాగా తెలివైన వాళ్ళు ఏ రీతిలో సమాధానం చెప్పాలనేది వారికి అన్నీ తెలుసు. దీంతో పాటు ఈఎస్ఐ హాస్పిటల్ కూడా చూడండి, ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారు దాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి అనేకమైన కోట్లు శాంక్షన్ అయ్యింది, పనులు చేసుకుంటా ఉన్నారు. గౌతమి గ్రంథాలయం ఉంది, 75 లక్షలు శాంక్షన్ చేశారు, అది కూడా వారిది. అలాగే కంబాల్ చెరువులో ఉన్న నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఆయన ఎంపీ ల్యాడ్స్ నుంచి నేషనల్ ఫ్లాగ్కి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఈయన శిలా పథకం వేయించడం ఏంటి? దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తే కమిషనర్ గారు అవునండి మురళీమోహన్ గారు చేశారు అని పేరు వేయడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి తీయించడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము హుందాగా ఉంటా ఉన్నాం, ప్రతిపక్ష వారు మీరు కూడా హుందాగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూడోసారి అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ గారికి కూడా ఓట్లు వేసి గెలిపించడం, ముఖ్యంగా మన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మరి ఎంపీ గారిని అలాగే 7 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునేటువంటి ఎన్డీఏ కూటమి రావడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందించవలసిన విషయం.
ముఖ్యంగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కోసమని అనేక పర్యాయాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వండి సార్, హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకొని చూపించి ఇది శాంక్షన్ చేయడమే కాకుండా దీంతో పాటు 4 చేయించాం. ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి. ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు. ఆగస్టు 15కి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డైవర్ట్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో, దేనికోసం సిగ్నల్స్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహోజ్ఞుడైన ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొన్నటి వరకు వారి శ్రీమతి గారి అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఈ రోజున వాసు గారు ఈ 5 సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా, ఆవిడ గారు వచ్చినా లేకపోయినా ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం. ఒక ఎత్తు అయితే అన్నా క్యాంటీన్స్ మూసేస్తే అన్నా క్యాంటీన్స్లు మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో రివైవ్ చేయడం కూడా ఆవిడ చేశారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జి, ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం. వాళ్ళ రోజున చూస్తే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సెలబ్రేటింగ్ కూడా రావాలనుకుంటాను. అది కళ్ళారా చూడాలని కూడా కోరికగా ఉంది. తప్పకుండా అది ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన గుండె మీద చేసుకొని చెప్పాను నా మాట. ఎందుకంటే నేను ఊరికే డాక్టర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్తాం లేదు, నాకు అలవాట్లేదు. దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలకు తెలుసు. ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో చేసామో తెలుసు. శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తూ ఉన్నది ఇది. తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాడికి అది చేస్తారు. ఇది పద్ధతి. అలాగే అక్కడ వర్క్ కమెంట్స్ చేసాం, ఏదో లైన్ యాక్టివేట్ చేస్తాం, ఎవరు కూడా ఇట్లా వేసుకో శిలాఫలకాలు. ఏదైనా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. నేనే వాటి గురించి మాట్లాడదలుచుకున్నా. చేయించి నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలు దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్కి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.